హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చికెన్ గ్రేవీ నా స్టైల్లో చూపిస్తున్నానండి. అసలు ఇది చాలా బాగా వచ్చింది, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. ముందు చికెన్ని పసుపు వేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇదిగోండి పసుపు వేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను చాలా రెసిపీలు పోస్ట్ చేశాను చికెన్వి. ఇది ఇంకొక స్టైల్ అనుకోండి. ఇది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఈ ప్రాసెస్. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు అండ్ ఆయిల్ మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఓకేనండి, నేను చూపిస్తున్న విధంగా మ్యాగ్నేట్ చేసుకోండి. ఫస్ట్ పెరుగు వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ పెరిగానండి. నేను దొడ్లా వాళ్ళది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. పెరుగు నందిని కానీ దొడ్లా కానీ, ఇంకా మీ ఇష్టం, మీ దగ్గర ఏ పెరుగున్నా వేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం ఎక్కువ కర్డే పడుతుంది. అసలు టేస్ట్ అయితే సూపర్ అండి. మనకి రెస్టారెంట్స్ అండ్ పెళ్ళిళ్ళలో పెడతారు కదా, అలా వస్తుందన్నమాట టేస్ట్ అయితే. కొంచెం పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ అనుకోండి అంతే అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది కేజీ చికెన్ అండి, నేను చూపిస్తుందంతా ఈ ప్రాసెస్. ఓకేనా. కారం వచ్చి ఒక 3 టేబుల్ స్పూన్స్ అండి. కావాలంటే టేస్ట్ తగ్గట్టు తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం కుక్ చేస్తున్నప్పుడు, మ్యాగ్నేట్ చేసేటప్పుడు మాత్రం ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. అండ్ కొంచెం 1 స్పూన్ సాల్ట్, దానికన్నా కొంచెం ఎక్కువ, అంటే 1.5 కూడా కాదు, 1/4 అంతే. కొంచెం జస్ట్ వేసామా లేదా అన్నట్టు. నేను వేసేది కాదు, కిందే పడిపోయింది. తర్వాత నేను యాడ్ చేసుకున్నాను అనుకోండి. గరిట ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఆయిల్ దూరంగా ఉందని చెప్పి కొంచెం ఏదో నా మాత్రం వేసి చూపించాను మీకు. తర్వాత నేను ఒక గరిట ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఓకేనా. ఇవన్నీ కలుపుకొని పక్కన ఒక 10 మినిట్స్ అయినా అలా పక్కన పెట్టేయాలండి. ఇదిగో 10 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను రెడీ చేస్తున్నాను వంటకి. ఇంకా ముందుగా స్టవ్ అంటించుకొని ఇది నేను చిన్నగా ఫ్రై చేస్తున్నానండి. ఓకేనా. ఈ రెసిపీ నేను ఆల్రెడీ చాలాసార్లు చూపించాను, అది కూడా దీనిలో చూపించేస్తున్నాను అంతే. 2 చికెన్స్ చేస్తున్నాను అనమాట. ఒకటి చికెన్ ఫ్రై, ఇంకొకటి చికెన్ గ్రేవీ. ఈ ప్రాసెస్ ఎక్కువ చికెన్ గ్రేవీ మీదే ఉంటుంది. చికెన్ ఫ్రై జస్ట్ 5 అలా చూపిస్తూ ఉంటాను. ఇదిగోండి ముందుగా చికెన్ ఫ్రైకి అయితే ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకున్నానండి. కళాయి వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలు వేసేసి అలా ఉంచేసానండి. ఒక లిడ్ పెట్టేసి నియర్లీ 15 మినిట్స్ అలాగా. ఆయిల్ అంతే. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉందండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అంత బాగా వస్తుందని. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అనమాట నేను పెరిగేసి చేయడం. ఈ మధ్య ఎప్పుడు చేయలేదు. ఇంకా లెగ్ పీసెస్ అయితే ఫ్రైకి చాలా బాగుంటాయండి కర్రీలో కన్నా. మా వాళ్ళైతే అలాగే ఇష్టపడతారు. ఇంకా అందుకే లెగ్ పీసెస్ అన్నీ వేరుతున్నాను. కొన్ని లెగ్ పీసెస్ను కందరకాయలు వేద్దాం అనుకున్నాను, తీరా కొన్నే ఉన్నాయి. సరే అని చెప్పి దుమ్ము పీసెస్ కూడా ఒక 4 వేసాను. ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ ఫ్రై ఇష్టపడతారనమాట. కానీ ఈరోజు రివర్స్లో ఈ కర్రీకి అయితే గ్రేవీ ఇష్టపడ్డారు. ఓకేనా. నేను ఎక్స్పెక్ట్ చేసిందేమో ఫ్రైకి బాగా వాళ్ళకి నచ్చిద్ది కదా అని చెప్పి ఫ్రైలో ఎక్కువ ముక్కలు వేసాను. నెక్స్ట్ అయితే మా వాళ్ళు అసలు ఇగురు అన్నంలో కూడా కలుపుకుంటే ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి. ఇంకా నేను ముక్కలు వేరుతున్నాను అనమాట. లెగ్ పీసెస్ ఇంకా ఉన్నాయా అన్నట్టు. ఇంకా నాకు లెగ్ పీసెస్ కనిపించట్లేదు. కందరకాయ ఇంకొకటి ఉంటే అది కూడా యాడ్ చేసేసాను. ఇవ్వండి కందరకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈజీగా కుక్ అయిపోద్ది. కొంతమంది అయితే కుక్కర్లో ఉడకబెట్టి దీన్ని కుక్ చేయడం చూశాను. అసలు అలా ఏం అక్కర్లేదండి. జస్ట్ 15-20 మినిట్స్ కందరకాయ చక్కగా ఉడికిపోతుంది. మనకి చికెన్ లివర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఒక 10 మినిట్స్ చాలు మంచిగా. ఇంకా దుమ్ము పీసెస్ వేసేస్తున్నాను అనమాట. దుమ్ము పీసులు ఉన్నాయి కదా, అవి కూడా బాగుంటుంది అని చెప్పి. ఇవ్వండి ఇంకా ఆ పీసెస్ యాడ్ చేసేసిన తర్వాత ఇంకా దానికి లిడ్ పెట్టేశాను నేను. ఇవన్నీ దుమ్ములు టెస్ట్ చేసుకుంటున్నాను. తీరా కళాయి ఇంత అయిందనమాట. ఇంకా చిన్న లిడ్ ఉంటే దాన్ని పెట్టేశాను, స్టీల్ది. అంటే స్టీల్ మూత వస్తుంది గ్లాస్ది. ఇంకా మంట తగ్గించేస్తానండి సిమ్లో. ఇంకా గ్రేవీకి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి అంతేనండి. నేను టమాటా ఏమి యూజ్ చేయలేదన్నమాట ఈ గ్రేవీకి. ఓకేనా గైస్. ఇంకా ముందుగా స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకున్నానండి. దీనికి కూడా ఇంకా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. కళాయి వేడెక్కిన తర్వాత ఇదిగోండి ఒక 2 గరిటెలన్నర ఆయిల్ వేసుకున్నాను. ఇదిగోండి ఇంకా తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసేసాను. చూసారా పచ్చిమిర్చి మంచిగా వేగుతున్నాయి. ఇంకా ఇలా వేగేటప్పుడు ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి. ఒకసారి కలుపుకొని, పచ్చిమిర్చి ఎంత వేగితే అంత టేస్ట్గా ఉంటుందండి కూర అనేది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. కొంతమంది చెక్క లవంగా అలా కూడా వేస్తారు, గరం మసాలా కాకుండా ఉట్టినే అలా కూడా వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా డిఫరెంట్గా తెలుస్తుంది. కాకపోతే కొంచెం మనకు మసాలా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. దానికన్నా ఇలా ట్రై చేయండి. ఇంకోండి కొంచెం సాల్ట్ వేసుకున్నాను తొందరగా మగ్గడం కోసం. మగ్గిన తర్వాత ఇంకా చికెన్ పీసెస్ యాడ్ చేసేసానండి అంతే. చికెన్ పీసెస్ యాడ్ చేసి చక్కగా కలుపుకున్నాను అనమాట.
పైకి కిందకి ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ను అవన్నీ కలిసేటట్టు. ఇంకా లాస్ట్‌లో పెరుగు అంతా ఉంటుంది కదా, అది కూడా దానిలో వేసేసానండి మసాలా అంతా. ఇంకా నేను విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి యాడ్ చేయలేదండి. ఫస్ట్ మీకు చూపించింది యాడ్ చేసా. లాస్ట్‌లో గరం మసాలా, కొత్తిమీర అంతకు మించి నేను కారం కొంచెం యాడ్ చేసి ఉండొచ్చేమో మేబీ. అంతకు మించి ఇంక నేను ఏమి యాడ్ చేయలేదండి. యాజ్ ఇట్ ఈస్‌గా అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను. మీకు ఎలా చూపించానో అలాగే. ఇదిగోండి ఆనియన్స్ కూడా చూసారా మగ్గాయి కాబట్టి అసలు ఎంత బాగుందో. ఇంకా తర్వాత ఇంకా దీనికి కూడా లిడ్ పెట్టేస్తున్నానండి కొంచెం సేపు. కొంచెం హైలో కుక్ అయితే ఆ టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటదనమాట. తొందరగా ఆయిల్ అనేది వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. ఆయిల్ బయటకు వచ్చేస్తదనమాట. ఇదిగోండి ఇంకా కుక్ అయిన తర్వాత చూడండి హైలో ఇలా కుక్ అవ్వాలి. అప్పుడు ఇంకా మనం సిమ్‌లో పెట్టుకోవాలనమాట. సిమ్‌లో పెట్టుకొని ఇంకా గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. అది 15 మినిట్స్ అయిన తర్వాత హైలో ఉంచుకున్నానండి నేను 15 మినిట్స్. ఇదిగోండి చిన్నగా ఫ్రై కూడా చూసారా గరం మసాలా యాడ్ చేశాను. ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇంకా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ ఇంకా లిడ్ పెట్టట్లా. లిడ్ పెడితే ఏమైందంటే అడుగున వాటర్ పట్టేస్తున్నట్టు పట్టుద్ది. అదేంటంటే జస్ట్ ఫ్రైకే కాబట్టి దగ్గరగా ఉంచేసాను. ఇంకా దీనిలో కొంచెం కారం ఏమన్నా సరిపోలేదో చెక్ చేసుకున్నాను కానీ అంత పర్ఫెక్ట్‌గా ఉంది. ఇంకేమి యాడ్ చేయలేదు. మీకు కారం అని చెప్పాను కూడా అది కూడా యాడ్ చేయలేదండి నేను. ఇంకా లైట్‌గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్టు, కారం అవి స్మెల్ వస్తాయన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెమే వేసామా లేదా అన్నట్టు మీకు చూపిస్తున్న విధంగా. అంతేనండి. ఒక 5 మినిట్స్ హైలో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయమండి. ఇది మొత్తం ప్రాసెస్ వచ్చి మనకి 45 మినిట్స్ పట్టిద్దండి. 45 మినిట్స్. చికెన్ అయితే తొందరగానే ఉడికిపోతది కానీ కొంచెం మంచిగా మగ్గితే బావుంటుందనమాట ఆ పీసెస్‌కి. ఇంకొంచెం మసాలా మంచిగా పట్టిద్ది. వాటర్ అంతా ఇంకిపోయింది చూసారా? ఇప్పుడు లైట్‌గా నేను వాటర్ ఏస్తున్నాను. కొంచెం. నా ఛానల్‌లో చాలా రెస్టారెంట్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి గైస్. ఎవరికైనా నచ్చితే కనుక ఫాలో అవ్వండి. నాన్ వెజ్ అయితే నేను చాలా బాగా చేస్తాను. వెజ్ అయితే పన్నీరు అలాంటివి బాగా చేస్తాను. గుత్తి వంకాయి, పప్పు అలాంటివి. సో, నేను ఏవైతే నాకు బాగా వస్తాయో అయ్యే నేను పోస్ట్ చేశాను. మీ కాకరకాయ కూడా చాలా బాగా చేస్తానండి స్పెషల్‌గా. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఇంకోండి ఇంకా దగ్గరికి ఇలా అయిపోయిందనమాట. గ్రేవీ చూసారా? ఇంకొంచెం వాటర్, చిన్న టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేయలేదు నేను. ఓకేనా? ఇంకా హైలో పెట్టి ఒక 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఎందుకంటే గ్రేవీ కూడా కావాలి కదా. ఆల్రెడీ నేను రసం పెట్టాను, ఫ్రై అవుతుంది. అండ్ ఇది కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకా నైట్కి కూడా మనం గ్రేవీ వచ్చేటట్టు మళ్ళీ ఇంకోసారి చేయక్కర్లేదు కర్రీ అనేది. అందుకని నేను ఇలా చేసుకున్నాను అనమాట. ఇంకా వేడి వేడి అన్నంలో ఇంకొక పట్టు పట్టేయచ్చు ఈ కర్రీని. ఈ ఓకేనా బాయ్. ఇంకా ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. ఇంకా బాయ్ గైస్. ఈ మధ్య కొంచెం లైవ్లు అవన్నీ ఎడిట్ చేసే పనిలో ఉన్నాను. ట్యాగ్స్ అవి మార్చేది. ఎవరికైనా చూడాలనిపిస్తే నా ఛానల్ సపోర్ట్ చేయాలంటే ఆ లైవ్స్ కూడా చూసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాచ్ అవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తొందరగా ఆఫ్ మానిటైజేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి నా ఛానల్కి. అమ్మయ్య ఫైనల్గా చికెన్ కర్రీ ఫినిష్. చికెన్ గ్రేవీ ఇంకా కట్టేసి ఇంకా లిడ్ పెట్టి ఉంచేసానండి ఆవిరిపోకుండా ఉండడం కోసం.